వారిని నేను ఘనపరచుదును. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ పాఠం రాత్రి కొంత భాగం నేర్చుకున్నాం. ఈరోజు మిగిలిన భాగం పూర్తిగా నేర్చుకుందాం. రాత్రి వచ్చిన వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్త రోజున ఈ రోజున మాట్లాడాలి. ఈ విషయం అర్థమైందా? ఈ సబ్జెక్ట్ ఏంటి అర్థమైందా? దేవుణ్ణి కానీ మనం ఘనపరిస్తే, దేవుణ్ణి మనం హెచ్చిస్తే, దేవుడు మనలను హెచ్చిస్తాడు. అది ఆ సబ్జెక్టు. ఇప్పుడు బైబిల్‌లో ఎవరినైనా లేకపోతే ఎవరైనా ముందు దేవుణ్ణి హెచ్చిస్తే వారిని దేవుడు హెచ్చించారా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అమ్మా రాత్రి ప్రార్థనకు వచ్చావమ్మా? అట్లా చెప్పొచ్చు పర్లేదు. రాత్రి కుప్పార్త ఇదే ఆన్సర్ చెప్పారు కుప్పార్త గారు కూడా. అబ్రహాం దేవుని హెచ్చించాడు. దేవుడు అబ్రహాం ఎలా చేశాడండి? సమస్త భూజనులకు విశ్వాసులందరూ తండ్రిగా చేశాడు ఆయన్ని. అంతగా దీవించాడు. ఓకే. ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? మోషే. దేవుడు మోషే దేవుడిని హెచ్చించాడా? కనపరిచాడా? మరి దేవుడు మోషే కనపరిచాడా? అమ్మా సరే ఒకటి. ఇంకా సరే ఆలోచించు. ఇంకెవరున్నారా? దావీదు. దావీదు దావీదు దేవుడిని కనపరిచాడా? ఎలా? సందర్భం ఏమైనా గుర్తుందా? దావీదు పెద్ద జీవితం చరిత్ర దావీదు. మొత్తం గుర్తుంటుంది. మరి ఎందులో ఒక సంఘటన ఏదన్నా ఒక సంఘటన గుర్తుండాలా? ఏదో పేరు చెప్పకండి జనరల్గా. ఒక సంఘటన గుర్తుండేది చెప్పండి. ఇదిగో ఈ సంఘటనప్పుడు ఈ సందర్భంలో ఈయన దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుడు ఆయన కనపరిచాడు. అలాంటి చూపించాలి ఒకటి క్లియర్గా. ఇంకేం చెప్పచ్చు? యాకోబు ఎలాగా? చేతికర్త మాత్రం వెళ్ళాడు. ఓకే. దేవుడు దీవిస్తాడు. ఇంకెవరన్నా? ఇంకా అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఇంకా దానియేలు ఎలాగా? ఓకే. దానియేలు దేవుని కనపరిచాడు ముందు. అన్నిల దేశాల్లో దేవుణ్ణి హైస్తా చేశాడు అన్నమాట. అప్పుడు దేవుడు దానియేలుని ఆ దేశం హైస్తా చేశాడండి. అలాగా వాళ్ళకి సరిపోవాలి ఉదాహరణ చెప్తే. ఇంకెవరున్నారా? యోసేపు. యోసేపు ఎట్లా? యోసేపు కూడా బానిసైన ఐగుప్తు దేశంలో యెహోవాను కనపరిచాడు ఆయన. పాపం చేయకుండా దేవుని దగ్గర యథార్థంగా బతికాడు. దేవుని నామాన్ని ఘనపరిచాడు కాబట్టి దేవుడు యోసేపుని ఆ దేశానికి రాజుని చేశాడు, ఘనపరిచాడు. ఇంకా యోబా. అలాగా యోబు గారు. ఇంకెవరు? ఒక చెప్పండి, ఒక పేరు చెప్పాలి. ఇప్పుడు రాత్రి చెప్పండి. ఇప్పుడు రాత్రి చెప్పండి మళ్ళీ. మొర్దెకాయి. అది అంటే వాస్తవం మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఒక వ్యక్తి గురించి ప్రిపేర్ చేసుకున్నాను. యోచితే ఇప్పుడు దానియేలు గురించి చూద్దాం. ఇదే పాఠం. ఆ ప్లేస్లో దానియేలు గురించి, యోసేపు గురించి, శద్రక మేషాకు గురించి చెప్పొచ్చు అనమాట. అది ఈరోజు ఒక క్యారెక్టర్ చెప్తాను. మొర్దెకాయి గురించి చెబుదాం అనుకుంటున్నాను. మొర్దెకాయి తెలిసి ఎవరో మన ఊరిలో ఆ పేరు ఎవరు ఉన్నారా? ఒక్కరు కూడా లేరు. అలాంటి పెట్టుకోరు. మొర్దెకాయి అద్భుతమైనటువంటి వ్యక్తి అనమాట. మొర్దెకాయి దేవుని కనపరిచాడా? కనపరిచాడు. అప్పుడు దేవుడు మొర్దెకాయిని కనపరిచాడా? కనపరిచాడు. అది ఎలాగో ఈరోజు మనం పాఠం చూద్దాం. యోసేపు గురించి దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు. అవి కూడా చెప్పొచ్చు వాస్తవానికైతే. ఏదైనా ఫుల్ డే క్లాస్ ఎప్పుడైతే ఇవన్నీ చెప్పుకోవచ్చు. యోసేపు గురించి, అబ్రహాం గురించి, దానియేలు గురించి, మోషే గురించి. కానీ ఈరోజు ఒక క్యారెక్టర్ మాత్రం చూద్దాం. మూలవాక్యం వచ్చి చదువుకున్నాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనము 2వ భాగం. కొన్ని వచనం చదివేయండి ఒకసారి చూద్దాం. అక్కడ మాట ఏమిటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. అర్థమైంది సందర్భం? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఏలీ గురించి మాట్లాడుతున్నాడండి. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయములు మీరు గమనించినట్లయితే 27వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్టనెను. ఏలీ ఎవరు? న్యాయాధిపతి. ఎన్నో న్యాయాధిపతి? 14వ న్యాయాధిపతి. అమ్మా నత్తేసి మాకు వాళ్ళకు నచ్చేసింది. 14వ న్యాయాధిపతి ఏలీ.
ఆ ఏలి గుర్తుండాలి. ఏంటి న్యాయపతి పేరు చెప్పుకొని గుర్తుండాలమ్మా. అక్కడికి ఆయన వద్దకి ఒక దైవజనుడు వచ్చి మాట చెప్తున్నాడు అన్నమాట ఈ సందర్భంలో. ఏమనంటే దేవుడు ఇలాగ అన్నాడు. ఏమన్నాడు దేవుడు? కావున యెహోవా వాక్కు ఏదనగా 30 వచనంలో. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. మార్టూరోళ్ళు ఎవరు వచ్చారు ఇలా మనం మందిరానికి చూడండి ఈరోజు. మార్టూరు నుంచి. ముందుకెళ్ళండి. ఓకే. మన సాయంత్రం నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని నామాన్ని, దేవుని పరిచర్యని ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఇర్మియా గ్రంథంలో మంచి మాట ఉంది. 48 అధ్యాయంలో ఒక మాట ఉందండి. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయం 10వ వచనంలో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనంలో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని రాయబడింది. అంటే దేవుని కార్యం అశ్రద్ధ చేయకూడదు. చాలా గౌరవం చేయాలి. ఘనంగా చేయాలండి. మనకు ఉన్నంతలో దేవుని కార్యాన్ని ఘనంగా చేయాలి. దేవునినైనా, దేవుని నామాన్నైనా, దేవుని వాక్యమును, దేవుని పనిని ఎవరు ఘనపరుస్తారో, ఎవరు గౌరవిస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు, గౌరవిస్తాడు, గౌరవానికి అర్హుని చేస్తాడు. అది ఈరోజు పాఠం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ మొర్దెకై దేవుణ్ణి ఎలా ఘనపరిచాడో దానికి ప్రతిఫలంగా, ఆశీర్వాదంగా దేవుడు ఆ మొర్దెకైని ఎలా ఘనపరిచాడో ఈ పాఠం నేర్చుకొని ఈ పాఠం ద్వారా నేను ఒకవేళ లేదా మనం ఒకవేళ మన జీవితాల్లో దేవుని ఘనపరుస్తున్నామా, ఎలా ఘనపరుస్తున్నాము, అలా ఘనపరిస్తే మరి దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడా అనే విషయాన్ని మనము ఆలోచించేద్దాం. మొదటిగా ఏబిసిడి 4 పాయింట్లు మనం రాసుకుందామండి. ఏ పాయింట్ రాద్దాం? మొర్దెకైని గూర్చి. అసలు ఎవరి మొర్దెకై అది సంగతి చూద్దాం. మొదటి భాగం, మొదటి పాయింట్ మొర్దెకైని గూర్చి. మొర్దెకైని గూర్చి మా స్త్రీలు చెప్పడం ఎవరన్నా మొర్దెకై గురించి ఏ పుస్తకం ఉంది? ఎస్తేరు గ్రంథం ఉందండి. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 5 నుండి 7 వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుతారా? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. ఈయన గురించి రాయబడిన మాటలు చూడండి. బెన్యామీనీయుడు. ఎవరంటే ఈ మొర్దెకై? బెన్యామీనీయుడు. బెన్యామీనులు ఎవరు? బెన్యామీనులు ఎవరు? యాకోబు కుమారులు ఒక అతను. ఎన్నో కుమారుడైనా? వెరీ గుడ్. అంతేనా? ఓకే. బెన్యామీను అంటే యాకోబు రాహేలు కుమారుడు. ఈ బెన్యామీను సంతానము బెన్యామీనులు. బెన్యామీను గోత్రం స్పెషల్ చెప్పండి. ఏదైనా ఒకటి ప్రత్యేకత ఏమన్నా? బెన్యామీను గోత్రం ప్రత్యేకత ఉందా? ఇస్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు బెన్యామీను గోత్రికుడే. బెన్యామీను గోత్రం ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. గురి చూసి కొట్టడం వాళ్ళు బాగా నేర్పర్లు అంటండి. ఇప్పుడు ఆ తల మీద నిమ్మకాయ పెట్టి ఇక్కడ నుంచి వడిజాలు తీసుకొని కరెక్ట్గా ఆ తలకి మనిషి తగలకుండా నిమ్మకాయ మాత్రం కొడతారంట. అంత గురి చూసి కొట్టే నేర్పరు పనితనం ఉన్నారంట. అటువంటి గోత్రం ఈయన ఎవరైనా
మొర్దుకై. బెన్యామీనీయుడు. వీళ్ళ తాత పేరు ఏం పేరు? కీషు. వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? షిమి. షిమి తండ్రి పేరు, లేకుంటే షిమి కుమారుడు రాసుకున్నాం. షిమి కుమారుడు. ఇంకో షిమి మీకు ఎవరైనా తెలుసా? అక్కడ ఆయన. ఓకే. యాయీరు వంశపు వాడు. ఇది వంశం ఒకటి ఉంది. ఏ వంశం ఏంది? యాయీరు వంశం. యాయీరు వంశము అంటే గోత్రం వేరు, వంశం వేరు, కుటుంబం వేరు, అలాగనమాట అండి. ఆ గోత్రంలో బెన్యామీను గోత్రంలో యాయీరు వంశంలో షిమీ కుమారుడు. ఇది ఇంకా మతానికి సంబంధించి యూదుడు. యూదా మతం రాయబడింది. యూదుడు ఈయన. యూదుడు. యూదుడు. ఇంకా ఈయన గురించి ఇంకో మాట ఉంది అక్కడ. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యోధా రాజు అయిన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఎన్ని దఫాలు తీసుకెళ్లారు యెరూషలేము నుంచి యూదుల్ని బబులోను చెరకు బానిసలుగా? గుర్తుంది కదా? 3 దఫాలుగా. గుర్తుందా? తిరిగి ఎన్ని దఫాలుగా వచ్చారు? 4 దఫాలుగా. మళ్ళా 3 అంతే. అప్పుడు యెకొన్యా అనే ఆయన రాజుకున్నప్పుడు ఒక దఫా వచ్చి బబులోను రాజు తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిపోయిన వారిలో ఒక అతను ఇతను ఈ బెన్యామీను గోత్రుడైనటువంటి మొర్దెకై. బబులోను రాజ్యానికి లేదంటే బబులోను చెర కొనబడిపోయిన వారిలో ఒక అతను. బబులోను చెరకు కొనిపోబడిన వారిలో అనేక మంది తీసుకెళ్లారు. వారిలో బబులోను చెరకు కొనిపోబడిన వారిలో మీకు పేరు తెలుసా? దానియేలు, అబేద్నెగోలు. వెరీ గుడ్. ఇంకెవరు తెలుసా? స్త్రీలు తెలుసా? స్త్రీలమ్మ ఎస్తేరు. ఆమె కూడా తీసుకెళ్లారుగా. అంటే ఆమె తీసుకెళ్ళిన టైం ఏంటంటే బబులోను టైం కాదు, తర్వాత టైంలో అహష్వేరోషు తీసుకెళ్ళారు. ఎలాగంటే బానిసలు కాదు, ఆ రాజుగారి భార్య ఉండటానికి దేశమంతా తిరిగి మంచి మంచి చక్కని ఆడపిల్ల మంది తీసుకెళ్ళిపోతారు. వాళ్ళలో ఒక ఏమని తీసుకెళ్ళారు. అప్పుడు రాజులు అంటే పార్షిక రాజు ఆయన అహష్వేరోషు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాడు ఈయన? షూషను కోటలో ఉన్నాడు ఈయన. షూషను కోటలో అన్నది ఎక్కడున్నాడంటే ఈయన వాస్తవం బబులోను కాదు. ఇది యోధా దేశం. పారసీక రాజుల కాలంలో షూషను కోటలో వాళ్ళు ఉన్నారు. షూషను కోటలో ఉన్నాడు ప్రస్తుతం ఈయన. షూషను కోట. షూషను కోటకి ఈయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మీకు ఐడియా ఉంది ఎవరికైనా? ఈ షూషను కోటలో పరిపాలించే అహష్వేరోషు రాజు వస్తీని భార్యని విడిచిపెట్టిన తర్వాత ఆయన మరలా భార్యగా కావాల్సి వస్తే దేశంలో చాలా మంది చక్కనటువంటి ఆడపిల్లలు తీసుకొచ్చి ఆ షూషను కోటలో ఉంచి ఆ నపుంసుల పర్యవేక్షణ ఉంచి సంవత్సరం పాటు వాళ్ళు చక్కగా వాళ్ళని పరామర్శించి వాళ్ళని బాగా సిద్ధపరిచి అప్పుడు సంవత్సరం తర్వాత ఎవరినైతే రాజు మెచ్చుతాడో ఆమె ఆ రాజు కాబోయే భార్య. అలా వెళ్ళినటువంటి కొంతమంది స్త్రీలలో ఎస్తేరు ఉంది. ఎస్తేరు అంటే ఈయనకేం సంబంధం అంటే ఎస్తేరుని ఈయన చాక్కున్నాడు. అక్కడ మాట చెప్పాడు చూడండి. తన పినతండ్రి 7వ వచనంలో తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. పినతండ్రి కుమార్తె అదస్సా ఎబ్రి పేరు. ఇది ఎబ్రిలో అదస్స అంటే పరిమళం. ఎస్తేరు అనే పేరు ఎస్తేరు పేరు పార్షిక పేరు. అది నక్షత్రం అర్థం. వాళ్ళు అలా పెట్టుకున్నారు అనమాట అండి. ఇప్పుడు ఆమెను తీసుకెళ్లారు కదా,
అప్పుడు ఆమెకి ఏమవుద్దో, ఏం జరుగుద్దో అని చెప్పి ఆమెను కనిపెట్టుకోవడం కోసం, ఆమెకి ఏదైనా సలహా ఇవ్వడం కోసం ఆ కోట బయట తారలాడుతున్నాడు మొర్దెకై. అందుకెళ్ళి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎడంగెడంగా వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి చిక్కకుండా, దాక్కుండా ఏవరినట్టుగా ఆ గుమ్మం బయట ఆళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. అలా తిరగడం కూడా ఆయనకి మేలైంది. తర్వాత తర్వాత ఒక మేలేం జరిగిందో. ఎక్కడికెళ్ళినా సరే నిజంగా ఆ యథార్థత, ఆ నీతి ఉండటం వల్ల దేవుడు ఆయన్ని హెచ్చించాడండి. ఆ గుమ్మం బయట ఉండటం వల్ల మరి కూతురికి ఏమవుద్దో, మరి లోపలికి తీసుకెళ్లారు. సంవత్సరం పడుతుంది ఇప్పుడు టైం. ఆమె అయితే రానివ్వాలా? లేదా బయటకొచ్చేయాలా? ఈ రెండిట్లో ఒకటి. దానికి సంవత్సరం టైం పట్టిద్దన్నమాట. ఈ సంవత్సరం టైంలో ఇక ఈయన బయటే తిరగటం. లోపల పోవడం లేదు కదా! అమ్మ జాగ్రత్త, మన వంశాన్ని చెప్పొద్దు, వీధిలో అని చెప్పొద్దు, జాగ్రత్తగుండు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పి ఆమెను పంపించి, ఆమెకేం జరుగుద్దో, అక్కడ ఎట్లుంటదో అసలు పరిస్థితి ఏమవుద్దని కనిపెట్టుకొని, అబ్జర్వ్ చేసుకుంటా అలా తిరుగుతున్నాడు బయట. అక్కడున్నాడన్నమాట ఈయన శోషణ కోటలో ఈయన. తన పినతండ్రి కూతురైన హదస్సాను లేక ఎస్తేరును కూతురుగా పెంచుకొనెను. ఏడో పాయింట్. తన పినతండ్రి కుమార్తెయైన ఎస్తేరును కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. లేక పెంచుకుంటున్నాడు. కుమార్తెగా పెంచుకొనుచుండెను. ఆమె చాలా చక్కగా ఉంటది చూడటానికి. అందువల్ల ఆ వచ్చినటువంటి సేవకులు ఈమెను కూడా పట్టకపోయారంట. ఎందుకు? అహష్వేరోషు రాజుకు కాబోయే భార్యగా ఉండటానికి ఒకవేళ ఏమో ఈమెను కూడా తీసుకెళ్ళాడు. అలా వెళ్ళిన వారిలో ఈ ఎస్తేరు ఉంది. ఇప్పుడు మన ఎస్తేరు స్టోరీ చెప్పుకోవడం మన పాఠం కాదు ఇప్పుడు. ఎస్తేరు గురించి పక్కన పెడదు కాదు. ఆమెకి ఆమెకి ఏం జరుగుద్దో ఏంటన్నట్టుగా కనిపెట్టుకోవడం ఉండవచ్చు. ఈయన ఆ కోట బయట దారి నడుతుంది మొర్దెకై. ఇది స్టోరీ. అప్పుడు ఒకసారి కోటలోకి వెళ్ళిపోదాం. ఏ కోటలోకి? శూషణ కోటలోకి. బి పాయింట్. రాజైన అహష్వేరోషు హామాను గనపరచుట. బి పాయింట్ రాసుకో. ఇదంతా ఎక్కడ జరిగింది? కోట బయట జరుగుతుంది స్టోరీ. ఇదంతా చెప్పుకుంది. ఇప్పుడు కోటలోకి వెళ్ళిపోదాం. రాజైన అహష్వేరోషు. వచ్చా పేరు వెళ్ళడం? వెళ్ళడం ఒకసారి. అహష్వేరోషు. ఏమో ఆ పేర్లు అట్నే ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి, కనిపించుకుంటాయి. 2-3 సార్లు ఉంటే అలవాటు అవుతుంది. రాజైన అహష్వే రోషు. అర్థ అసస్త తెలుసా మీకు ఆయన? అర్థ అసస్త, అహేశ్వరోషు, కోరేషు, ఇలా పేర్లోనే ఉంటాయి. వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉంటాయి. రాజు అయిన అహేశ్వరోషు హామానును హామానును ఘనపరచుట ఘనపరచుట. రిఫరెన్స్ చేసుకోండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ఎస్తేరు 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. గతంలో మనం చెప్పుకున్నాం, మీకు అందరికి గుర్తుందా? ఎస్తేరు స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా అందరికి? గుర్తుంటే ఈజీగా ఉంటుంది కొంచెం. ఎవరు అసలు ఈ హామాన్ ఎవరు? ఆయన ఇచ్చించాల్సిన పరిస్థితి ఏంటి? ఒకసారి 3వ అధ్యాయం చూద్దాం, 1-2 వచనాలు. ఈ సంగతులైన తరువాత రాజు అయిన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఈ సంగతులైన తర్వాత అన్నాడండి. ఏ సంగతులు ఎవరికి ఐడియా ఉందా? పురుషులు మాట్లాడేవారు. స్టోరీ ఎప్పుడు వినండి, అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీ వింటామంటే గుర్తుంటాయి. ఏ సంగతులైన తర్వాత? సంతోషం చెప్పు. ఈ ఈ సంగతులైన తర్వాత ఏ సంగతులు? కాదు, ఈ పైనే ఉంది, చదివితే 3వ అధ్యాయం పైన ఉంటుంది. అందుకే ఇప్పుడు స్టోరీ 7 అప్పుడప్పుడు చదవండి.
ఆ తెరేసు బిక్తాన్ ఇద్దరు కుట్ర పంతారు. ఇప్పుడు ఈ మొద్దుగా ఇక్కడ తిరుగుతున్నాడు బయట. ఆయనకు ఒక విషయం తెలిసింది. మన రాజుగారు ఇలా చేశాడు కాబట్టి మనకి రాజుగారిని చంపేద్దాం అని ఇద్దరు నపుంసకులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పేర్లు బిక్తాను, తెరెస్సు. వాళ్ళిద్దరు మాట్లాడిన విషయం ఈయన చెవున పడింది. ఎవరి చెవున? మొద్దుగా చెవున. ఈ మొద్దుగా చిన్నగా తీసుకెళ్ళి వాళ్ళ కూతురికి చెప్పేశాడు. కబురంపించాడు. అమ్మ సంగతి రాజుగారిని ప్లాన్ చేసుకుని చంపాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పి చెబితే ఆమె తీసుకెళ్ళి రాజుగారు చెప్పింది. రాజుగారు ఎంక్వైరీ చేశాడు. వెంటనే దొరికిపోయాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఊరేశారు ఇద్దరిని. విషయం తెలిసిపోయింది, ఊరేశారు. ఆ విషయాన్ని ఒక బుక్లో రాసి పడేశారు పక్కన. ఇది సంగతులు అన్నమాట అండి. ఈ సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. నా గురించి కుట్ర జరుగుతుందన్నమాట. నన్ను చంపడానికి ఏదో ప్లాన్లు చేస్తున్నారు. కాబట్టి కొంచెం ఏదో కొంచెం పకడ్బందీ చేసుకుంటాడు. ఏదో కొంచెం ఏర్పాట్లు, ఆయనకున్న ఏర్పాట్లు, కొంచెం సెక్యూరిటీ ఏదో చేసుకుంటాడు. ఇలాంటి సంగతులు జరిగిన తర్వాత రాజు అయిన అహశ్వరోషు హమ్మోదాత కుమారుడును అగాగీయుడునగు హామాను ఘనపరిచి, అంటే ఆయన ఘనపరిచాడంటే ఆయన కొన్ని ఎక్కువగా బాయ్స్ తప్పచెప్పి ఉంటాడు. ఇంకొంచెం సెక్యూరిటీగా చేసి ఉంటాడు అనమాట. వాని హెచ్చించి వాని పీఠము తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. హమ్మాదాతు కుమారుడు హమ్మేదాతు కుమారుడు అయిన హామానును రాజు ఘనపరచను. హమ్మేదాతు కుమారుడైన హామాను. హమ్మేదాతు కుమారుడైన తాన అమ్మేదాత కుమారుడైన హామానును రాజు ఘనపరచుట. ఎలా కనపరిచాడు? అక్కడ రాయబడిన మాట చూస్తే మనకి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా చేసిరండి. రాజు అతని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. రాజు అతని పీఠమును, ఎవరి పీఠమును? ఆమాను పీఠమును మిగిలిన అధిపతుల కంటే హెచ్చించెను. అంటే పెద్ద కుర్చీ చేసి ఉంటాడు కదా, అంతకుముందు చిన్న కుర్చీ, మామూలు కుర్చీ, అంతేనా మరి బాబు? అంతకుముందే మామూలు కుర్చీ, ఇప్పుడు కొంచెం పెద్ద కుర్చీ చేసిండు, అంతేనా? అంతేనమ్మా? హెచ్చించాడంట. అంతకుముందేమో మామూలు కుర్చీలు అందరికి, ఇప్పుడు ఈయన హెచ్చించాడంట. ఈయన కుర్చీ కొద్ది పెద్ద చేసి ఉంటాడు అంటున్నా. అధికారం పెంచాడు, పవర్ పెంచాడండి. అది రైట్స్ ఇచ్చాడు. ఈయనకి ఎక్కువ ఇంతకుముందు కంటే కొంచెం ఎక్కువ పవరు. అదనమాట సంగతి. అంతేగాని కుర్చీ పెద్ద కుర్చీ అని కాదు అక్కడ అర్థం. ఈయన స్థానం ఇంత ముందు కంటే ఇంకొంచెం హెచ్చించాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా శాలరీ పెరిగి ఉంటుంది. ఇంకా అంతేగా, శాలరీ పెరిగింది, గౌరవం పెరిగింది. రేపు చదువుతారా? రేపా? సమయం వేయట్లేదండి. అంటే ఎంత చేపిస్తారు? రాజు అతని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికీ హెచ్చించాడు. 3వ పాయింట్, అందరూ మోకాల్లోని హామాను నమస్కరించాలని ఆజ్ఞాపించను. అందరూ మోకాల్లోని
మోకాల్లోని హామానుకు హామానుకు నమస్కరించాలని ఆజ్ఞించాడండి. ఇక నమస్కరించాలని ఆజ్ఞాపించను. ఇక రాజుగారి ఆజ్ఞ వీళ్ళు చేయకుండా తప్పదండి. వాళ్ళకి కూడింది అనమాట. అంతకుముందు ఆజ్ఞ లేదు, మామూలుగా నమస్కారం అండి అనేవాళ్ళు, గౌరవం అంతవరకే. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు హెచ్చించడు ఆయన్ని. ఖచ్చితంగా అందరూ ఆయన నమస్కారం చేస్తుంది. మామూలు నమస్కారం కాదు, మోకాలు నమస్కారం చేస్తుంది. దేవుని కృపల్లో మనకు అది ఏం తెలియవండి. ఆ బానిసత్వ బ్రతుకు మనకు తెలుసా? మనకి ఇప్పుడు ఈరోజు హాయిగా ఉంటున్నాం, అయ్యండి నా ఇష్టం అంటున్నాం. కానీ వాస్తవంగా మనకి ఒకప్పుడు పూర్వకాలంలో జరిగినటువంటి బానిసత్వం, యజమానులు ఉన్న స్థితి మనకు తెలీదు. బానిసలు అంటే మనకు తెలియదు, ఎక్కడ కాదు, సినిమాలో సీరియల్ చూస్తామో తెలుసు మనకి. బానిసలు యజమాని దగ్గర నిలబడొచ్చా మా ధైర్యంగా? తలకు కండ తల చుట్టుకోవచ్చా? నడుము చుట్టుకోవచ్చా? మరి ఏం చేయాలా? భుజం వేయడం లేదమ్మో, భుజం ఎత్తి ఎవరో నీ గర్రం అంటాడు. మడత పెట్టి సంకలు పెట్టుకోవాలి. అది నడుము కట్టుకున్నా లేదు, తల చుట్టూ లేదు, చెయ్యి మావటానికి లేదు. ఎలా చెయ్యి మడుతుంది? ఆ చెయ్యి తీసేయండి అవసరం అయితే. ఏది చెయ్యి మడుతుంది? ఏది చెయ్యి? అసలు రాజుగారి ముందు లేని గొప్ప వాళ్ళ ముందు పేదవాళ్ళు నిలబట్టక లేదు. మోకాల మీద అవసరం అయితే మోకాల మీద ఉండాల. అది మామూలు పరిస్థితి కాదు. ఇక్కడ మొర్దుకాయ పరిస్థితి మామూలు పరిస్థితి కాదు. అంతకుముందు చట్టం లేదు, ఎవరిష్టం వాళ్ళది. నమస్కారం చేస్తే నమస్కారం, లేకపోతే మానేయి. కానీ ఇప్పుడు చట్టం పెట్టాడండి. నేను ఆజ్ఞ వచ్చింది ఏమని, ఎవరైనా సరే ఆమాను నమస్కారం చేస్తుంది, మామూలు నమస్కారం కాదు, మోకాల్లోని. ఇది కండిషన్. ఇప్పుడు మోకాల్లోంచి ఆయనకు సెల్యూట్ చేయాల. మనకు మామూలు నమస్కారం పెట్టే అంత మాత్రం కదండి. అది గౌరవం, అది గుర్తింపు, అది అభిమానం, అది అంతే. చెప్పి పెట్టుకునేది కాదు నమస్కారం అనేది. కానీ అంటే చట్టం చేశాడు ఈయన, ఆమానుని హెచ్చించాడు ఈయన. ఆ సంగతి జరిగిన తర్వాత, అంతకుముందు ఒక సంఘటన జరిగింది కదండి, హత్యా ప్రయత్నం జరిగింది కదండి. కొంచెం జాగ్రత్త పడి ఈయన కొంచెం హెచ్చించి, ఈయన కొంతమంది మనుషులు ఇచ్చి, ఈయనకు వదిలే శాలరీ పెంచి ఈయన కొంచెం హై స్థాయి చేశాడు. అందరూ ఈయన మాట వినాల్సిందే, ఈయన తెలియకుండా ఎవరు ఎక్కడికి పోవటం లేదు అని ఈయన కొంచెం పవర్ ఇచ్చాడు. అప్పుడు అంత మాత్రం కాకుండా అందరూ మోకాల్లోని ఆమానుకు నమస్కరించాలని ఆజ్ఞ కూడా వేశాడు. ఇది ప్రజెంట్ కండిషన్. ఎంత హెచ్చించాడు చూడండి ఆయన. ఇతను ఎవరి సంతానం ఐడియా ఉందా? అగాగుడు అన్నాడండి. మీకు అగాగు గురించి ఉన్న ఐడియా ఉందండి? అగాగు కాదు, అగాగు. అంకయ్య గుర్తుందా? అగాగు అంటే ఎవరో వాళ్ళు మనకెందుకు, ఎవరో అగాగు. సౌలు కాలంలో దేవుడు చెప్పాడు అమాలేకులు రాజు అగాగు అంటే, అమాలేకులను సర్వనాశనం చేయి, వాళ్ళని ఉంచొద్దు అని చెప్పినప్పుడు ఈ సౌలు మిగతా వాళ్ళందరూ చంపి అగాగుని పట్టుకొస్తారు. గొర్రెలు పట్టుకొస్తారు, మంచి బలిసిన మేకలు పట్టుకొస్తారు, అవి చంపడానికి. అక్కడ ఆడదొస్తా ఆ పేరు అగాగని. అతని తాలూకా అతని సంబంధం ఏంటి, ఇతను కూడా అగాగ్యుడు అని మాట వాడబడింది. అగాగీయులు దేవునికి వ్యతిరేకమైన సంతానం. ఒక మాట చెప్పాలంటే దేవునికి వ్యతిరేకమైన సంతానం. రాజు అహష్వేరోషు హామాను గణపరిచాడు. ఇప్పుడు మొర్దెకై దేవుని కనపరచడం చూద్దాం. ముందు మొర్దెకై దేవుని కనపరచడం. ఇక్కడ సి పాయింట్. మొర్దెకై దేవుని ఘనపరచుట. మొర్దెకై దేవుని కనపరిచాడా? కనపరిచాడు. ఎలాగంటే చూద్దాం. ఈరోజు మనం కనపడుతున్నాం అనుకూలంగా ఉన్నప్పుడు, అంతే కదండి. అనుకూలంగా ఉన్నప్పుడు కనపడటం అది వేరు, ప్రతికూలంగా కనపడటం వేరండి. అన్ని అనుకూలంగా ఉంటే మనం ఎవరైనా బ్రహ్మాండం మాడతాం. కానీ ఏదైనా ప్రతికూల పరిస్థితి వస్తే, క్లిష్ట సమస్య వస్తే, ఇక్కడ ప్రజెంట్ ఏ చట్టం అమల్లో ఉంది? ఇప్పుడు అహష్వేరోషు చట్టం చేశాడు, ఇక్కడ ఎవరైనా సరే
ఎవరిని? హామానుని. నమస్కారం చేయాల్సింది ఎవరైనా సరే మోకాల్లోని చట్టం చేసినమాట అండి. ఆజ్ఞ ఉంది ఇప్పుడు. ఇది ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు దేవుని కనపరచాలి ఈయన. ఎలా కనపరచాలో చూద్దామండి. రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాల్లోని హామానుకు నమస్కరించిరి. అప్పుడు ఈ చట్టం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా? చూడండి, 2వ వచనం చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఎస్తేరు గ్రంథం చదువుతున్నాను నేను, 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమున రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాల్లోని హామానుకు నమస్కరించిరి. రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాల్లోని హామానుకు నమస్కరించిరి. ఆ పాయింట్ వద్దాం. రాజు సేవకులందరూ రాజాజ్ఞను అనుకూలంగా, రాజాజ్ఞ ప్రకారం లేకపోతే మోకాల్లోని హామానును లేక హామానుకు నమస్కరించిరి. ఇదంతా మనకెందుకు గొడవ? ఒక నమస్కారం ఉంటుంది పోలా, నమస్కారం అండి హామాన్ గారు అన్నారు అంతే. ఆయన వచ్చినప్పుడు పోయినప్పుడు రైట్ రైట్ అంతే వెళ్ళిపోతారు. ఆయన ఇంకా అమ్మయ్య కేజీ మళ్ళీ కనబడినప్పుడు ఓ నమస్కారం అండి. చాలామంది మనకి కొన్నిసార్లు వందనా అంటారు. ఏంటంటే గొడవ అయిపోద్ది, వందన పెడితే సరే తర్వాత వెళ్ళమని పర్లేదు మనం అంతేగా. మన ప్రార్థన పోయినా పోకపోయినా అంతేనమ్మా జ్యోతి, అంతేనా? బైబిల్ రాకపోయినా పర్లేదు, అన్న కనబడితే వందనా అంటే ఆయన ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య తర్వాత సంగతి దేవుడు తెలుసమ్మా. ఈరోజు చాలా మంది ప్రజలు వందనా మనం అనుకుంటాం ఏమంత భక్తులు అనుకుంటాం. మరి బైబిల్ వచ్చిందండి, బైబిల్ క్లాస్కి కనపడదు. అప్పుడు ఏంటంటే వందనా అనేది అలవాటు అయిపోయింది. అలవాటు కాదు, హృదయపూర్వకంగా నిజంగా దేవుని సేవకుడిని, సహోదరుడని, మా సహోదరుడని, మా సంఘ సభ్యులని ఆ భావంతో ఇక్కడ హామాను చేసిన నమస్కారం అందరూ భక్తిపూర్వకం చేస్తారనుకున్నారా? చట్టం ఉంది, లేనిపోయిన తలకని ఆయన బాబు నమస్కారం అని అంతే. లోపల తిట్టుకుంటారు కదా అవసరం అయితే. దూరం కనపడనుకోండి ఏమనుకోండి వస్తున్నాడయ్యా ఇంకేమైంది అనుకోండి, దగ్గర రాగానే వదలాడే మనకి వినపడదు కదండి. కానీ పైన కానీ వినపడుతుందిగా. మనసులో కూడా తిట్టుకోబాకండి ఎవరు దయచేసి అండి. ఇష్టం ఇట్లా అంతే, ఏటో అటో ఇటు తెలుసుకోవడమే, క్లారిటీగా ఉండండి. వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండాను. మొర్దెకై వంగలేదంటే ఆయన వంగకయు నమస్కారం చేయకయు ఉండెను. అందరూ నమస్కారం చేస్తున్నారు, వంగకు దండం పెడుతున్నారు, సార్ అంటున్నారు. ఈయన మాత్రం వంగింది లేదు, నమస్కారం పెట్టింది లేదు, అలా ఉండిపోయాడు మామూలుగా అంతే. అప్పుడు రాజసేవకులు అందరూ అంటున్నారు, నీవెందుకు హామాను నమస్కరించమని ప్రతిరోజు అడుగుచుండిరి. ఏమయ్యా మర్దుకాయ్, ఏం నీకు మైండ్ ఉంది లేదా? ఏం నీకు అర్థం కాలేదు? నమస్కారం చేయడానికి ఏంది? ఇవాళ లేనిపోయిన తలకనే బాబు మనకెందుకు, ఒక నమస్కారం పోద్ది. ఏం చెబుతున్నారు వీళ్ళు? నీవెందుకు నమస్కరించమని రాజసేవకులు అంట, లేక రాజు సేవకులు నీవెందుకు హామానుకు నమస్కరించవని ప్రతిదినము ఎవరు నడుతున్నారండి? ప్రతిదినము మొర్దెకైని అడుగుచుండిరి. ఒకరోజు అయితే పెద్దగా పట్టించుకోరండి, కానీ ఇది 10 రోజులు నమస్కారం చేయట్లేదు. వాళ్ళు గమనించారు బాగా. అని మీరు రోజు చూస్తున్నా, నేను గమనిస్తున్నా, ఇక్కడ ఉన్నావు కానీ నువ్వు అతను హామాను వస్తున్నా పోతున్నా ఇది నమస్కారం చేయవేంటి? ఏంటి నీ మొండితనం? అసలు ఏంటి నీ ధైర్యం ఏంటి? ఎందుకు నమస్కారం చేయవు? అప్పుడు ఈ మాట అతను పట్టించుకున్నాడా?
పట్టించుకోదండి, నా మాట చెప్పాడు చూడండి. మొర్దెకై వారి మాటను చెవిని పెట్టలేదు అన్నాడు అంతే. వాళ్ళు అంతే అంటారులే, సమాధానం చెప్పనవసరం అన్నాడండి. మొర్దెకై వారి మాటలను చెవిని పెట్టలేదు అంటండి. వారి మాటలు చెవిని పెట్టలేదు. అప్పుడు ఏం జరిగింది? ఎవరన్నా జస్ట్ ఊహించండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రాజసేవకు అన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు, బాగానే ఉంటుంది. ఇతను మాత్రం వంగట్లో కథలలో నమస్కారం పెట్టాల. వీళ్ళు అడిగారు, ఏమయ్యా మొద్దుకాయ, ఏంటి అసలు ప్రతిరోజు మేము అలాగ నమస్కారం చెల్లించేది, నువ్వు అలాగుంటావు క్రమలాగా నమస్కారం పెట్టాలన్నప్పుడు ఇతను వీళ్ళ మాట పట్టించుకోవట్లా. ఇప్పుడు ఏం జరిగింది? ఎవరండి ఒక ఊహించండి ఒకసారి. అమ్మా, ఆమెను చెప్పే ముందేం జరిగింది? ఇలా కోపం వద్దమ్మా. అది కంటిన్యూషన్గా అంటే నేను యువత చేతులు నీకు అసలు ఈ సంగతి ఏంది? మేము పడుచుకోవాలా? ఏదో ఫస్ట్ ఏదో మామూలుగా కామన్గా అన్నాం, కానీ నువ్వు రోజు చదువుతా మా మాట పడుచుకోవాలి. ఇప్పుడు ఇలా కోపం వచ్చిందంట. ఇలా కోపం వచ్చి ఎక్కడ చిచ్చేలా అక్కడ చిచ్చేసారు పోయి. ఎక్కడ చిచ్చేస్తారు పోయి, అమ్మన్ గారండి నమస్కారం అండి అని చెప్పి, ఏమండే మీకు సంగతి తెలుసా? ఏంటండి, మేము అందరం నమస్కారం చేస్తున్నావా? ఈ రకంగా గుడ్ మార్నింగ్ అన్నావా? అతను చూడు, నువ్వు కావాలంటే చూసుకో, మా మాట ఏ రోజన్నా అప్పుడు మేము చెప్పాము నమస్కారం చేయమని, అసలు మా మాట కూడా లెక్క చేయండి. ఏం చెప్పారో మాకు తెలియదు. ఇక ఊహించుకోండి, ఇలా కోపం వచ్చింది. మేము ప్రతిరోజు చదువుతాం, మా మాట పట్టించుకోవట్లా. అసలు నీ సంగతి నేను చూడాలా? నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటావో, ఎంత నిక్కచ్చి మాకు అర్థం కావాలి. ఏమండి, నీకు నమస్కారం చేయట్లేదండి ఆయన, నీకు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదండి. మేము అప్పుడు చెప్పాము చెప్పమని. రాజు సేవకులు మొర్దెకై మీద కోపంతో ఆ సంగతి తీసుకెళ్ళి ఎవరు చెప్పారంటే హామాను చెప్పారంట. ఆ రాజు సేవకులు ఆ సంగతి, ఏ సంగతి అండి అమ్మా? ఏ సంగతి? ఏమంటే మీకు నమస్కారం చేయట్లేదు మొర్దెకైన వాడు అని చెప్పేసి ఈ సంగతి తీసుకెళ్ళి హామాను చెప్పారండి. హామాను కోపం వద్దా? మామూలు కోపం కాదు. ఎందుకు? అది నీకు సొమ్ము ఏమైంది? ఇప్పుడు మళ్ళా మన మాట నమస్కారం చేయట్లేదు, నీకు నష్టం ఏముంది? ఇప్పుడు నేను కొట్టాడా తిట్టాడా నీ ఏమలేదు కదా, నీకు నమస్కారం పెట్టలేదు అంతే. ఇప్పుడు దాని గురించి సమస్య అండి ఏమన్నా? పట్టించుకుంటే సమస్యే, పట్టించుకోకపోతే ఏముండదు. ఏదో సామెత చెప్పారండి, ఒక ఏనుగట వీధిలో వెళ్తా ఉంటుందంట. ఏనుగు కుక్కలు అంట పడుతుంది కదండి, గౌ గౌ కడుతుంది కదండి. ఇప్పుడు ఆ ఏనుగు పోయే ఏనుగు ఆగి ఆ కుక్కలతో పోట్లాడుద్దా? ఏం చేద్దాం మరి? ఏమండి, కుక్కలు వస్తున్నాయిగా. అదండి, మీకు అర్థమైంది ఆ ఉపమానం ఏమన్నా, ఆ ఉదాహరణ? ఒక ఏనుగు అంటే దాని టీవీ, దాని దర్జ అది వేరు, అలాగే పోతా ఉంటుంది. కుక్క ఎంత ఉంటుందండి? అది తొండంతో అట్టంటే పోయి కిలోమీటర్ పడితే కుక్క అది అనుకుంటే, కానీ అందం. ఏనుగు వెనక్కి వచ్చేసి ఈ కుక్కలతో గొడవ పెట్టుకుంటుందమ్మా? ఇక అర్థమైతే యథార్థవంతులు నీతిమంతులు మీ దేవుని పట్ల ఉన్నప్పుడు మీ గురించి రకరకాలు మురుగుతూ ఉంటారు. అమ్మా, ఏం చేయాలి అప్పుడు? అది ఇప్పుడు అర్థం చేసుకోండి. అలాగే మీరు మీ పని మీరు మీరు మీ ఎందు విశ్వాసం మీరు బ్రతకటమే. మీరు ఆగొద్దు అక్కడ. ఒకసారి ఆగబుద్ది అది కదా, అది ఏంది కుక్క అరుతుంది, ఏం అరుతూ ఉండు, నువ్వు కుక్క అయిపోయావు అరితే. నువ్వు ఏనుగు, నువ్వు హుందాగా నువ్వు దర్జాగా ఏనులాగా ఉండాలి, కుక్కలాగా మురుగుతావు. మనం కూడా అర్థమైంది కాదు, అర్థమైందమ్మా? ఏనుగులాగా హుందాగా దర్జాగా ఉంటారా? వీధి కుక్కలాగా మీరు కూడా ఒక్క అరుతారా? ఒకటిసారి మనకు అనిపిస్తుంది కాదు, పోయి ఎమ్మట అసలు అడుగుతా అనిపిస్తుంది కాదు, ఏమైనా అనిపించిందా? అమ్మ నిన్ను నిన్ను ఇట్లా అన్నారనగా చాలు, అట్లన్నారా, ఉండి ఒక నిమిషం ఆగు, నేను పోయొద్దా వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏమి లేకుండా పోయింది, కానీ ఆ పరిస్థితి అలా ఉంటుంది ఎవరికైనా. ఆ ఆవేశం కానీ లేదంటే కోపం కానీ ఆ బాధ ఏదో ఆ నష్టమో ఆ తీవ్రంగా ఉంటుందని. కానీ కొద్దిగా ఆలోచన చేస్తే ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. ఏనుగు పోతా ఉంది వీధిలో, ఆ కుక్కలు అంట పడతా ఉంటాయి. ఆ ఏనుగు ఆగి కుక్కలతో గొడవ పెట్టుకుంటుందా, వెళ్ళిపోద్దా? అది ఏనుగు స్థాయి, దర్జాగా ఉంటుంది. దాని వాస్తవం ఏం చేయగలరు చెప్పండి? ఎడగుండి అరవడం తప్ప కుక్కలు ఏం చేస్తాయమ్మా? ఒక తోక కానీ ఒక తొండగా అంటే కుక్క ఆడబడితే పోయి, కానీ
అలా చేయదు. అలాంటి ఏదో కొన్ని ఉదాహరణ జ్ఞాపకం చేసుకొని మనం కొంచెం ధైర్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. కంట్రోల్ చేసుకుందాం. కోపాన్ని, బాధని, ఇంకేంటి అని కానీ కంట్రోల్ చేసుకొని నేను దేవుని కుమారుని, నేను దేవుని నమ్ముకున్నాను. నేను తిరిగి మళ్ళీ వాళ్ళలాగంటే యేసుప్రభు గురించి ఒక మాట చెప్పి గుర్తుందా మీకు? ఆయన దూషించబడి దూషించాల, శ్రమ పట్టుబడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి. ఈ మాటలు వింటమే కానీ మనం మన దాకా వచ్చేపాటికి మాత్రం మనం తట్టుకోలేకపోదు కదండి. అస్సలు అడగనే నేను అడిగితే నిద్రపోయేదండి. ఏం చేసావు? ఏం చేసావు అడిగి? అసలు కనుక్కుంటూ ఉండదు అసలు ఏం జరిగింది అన్నం అంటే ఏంది. పోనీ వాళ్ళు యథార్థం ఒప్పుకుంటారా? ఇంకా 4 ఇంకేంటి ఏంటో చేసి అది ఎడిపోతే తెలియదు మనకి. అంత రిస్క్ అవసరం లేదు. ఉందాగా దర్జాగా పదం. ఈ ఈ మొద్దుకై ఎవరు ఏమనుకున్నా సరే ఆయన మైండ్లో ఒకటి ఉంది. ఆయనకు అదే మైండ్లో పెట్టుకున్నాడు. ఇక మీరు 100 అనుకోండి, అయినా పట్టుకోండి. అప్పుడు ఈ సంగతి చెప్పినప్పుడు ఈయన కోపం వచ్చిందంట. ఈయనకు వాస్తవం కోపం రాకూడదు. ఎవరికే? హామానికి. ఎందుకు రాకూడదు? ఆఫ్టర్ ఒకడు నమస్కారం చెప్పి నాకు అనుకోవాలి ఇతను. ఇంతమంది అందరూ నమస్కారం చేస్తున్నారుగా, రాజు సేవకులు. ఉందమ్మా. ఈ రాజు సేవకులు అందరూ నమస్కారం పెట్టి, ఇప్పుడు ఈ హామానికి నమస్కారం చేయలు ఎక్కువ ఉన్నారా, నమస్కారం పెట్టలు ఎక్కువ ఉన్నారా? నమస్కారం పెట్టి ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది గౌరవిస్తారు, భయంతో భక్తారు వస్తుంది. రాజు ఆజ్ఞని చాలా మంది భయపడుతున్నారు ఇక్కడ, ఆజ్ఞ ఉంది కాబట్టి. కానీ ఒక్కడు మాత్రం అంటలా. ఈయన ఏమని వదిలేవచ్చు కదా, ఒక్కడిది ఏమని అనుకోవచ్చు కదా. ఆహా, ఆ ఒక్కడు ఎందుకు నమస్కారం నాకు ఆ సంగతి తెలుసుకోవాలి. అసలు ఏంటి నేను ఏమనుకుంటున్నా, రాజుగారు నన్ను హై పోస్ట్ నుంచి, రాజుగారు నాకు డిగ్రీ పెంచి, రాజుగారు నాకు శాలరీ పెంచి ఇంత హంగామా చేస్తే ఇతను నేను లెక్కలేకుండా పోయాను. అసలు ఇతను నేను కంట్లో ఆంటలేదే. అవసరం అండి అతనికి. రాజు ఎప్పుడు ఆలోచించు ఒకసారి. ఈ హామాను స్థాయిలో ఈ విషయం పట్టించుకోవచ్చా? చిన్న సంగతి అండి అది, చిన్న సంగతి. ఈయన హై స్థాయిలో ఉన్నాడు, ఆ విషయాన్ని పట్టించుకోకూడదు. అతను కిందకు వచ్చి దిగాడు అతను కిందకండి. అది అతను పెట్టిన దరిద్రం. అతనికి ఆ స్థాయిలో రేంజ్లో వ్యక్తి ఇంకా అతను డౌన్ అవ్వకూడదు. ఇంకా అంటే ఆయన తీసేయాలండి. సౌలు మొట్టమొదటి రాజుగా అయ్యే సందర్భంలో సౌలు గారు తిట్టుకున్నారు. గుర్తుందా మీకు? గుర్తుందమ్మా? ఈయనంట రాజు అంట. చూద్దాం, అది కూడా చూద్దాం. ఈయన రేపు రాజు మనకి అవి సౌలు వినపడుతూనే ఉంటాయండి. కానీ సౌలు మాట్లాడండి, వినపడినట్టుకు పోతాం. మీరు గమనించారండి, అద్భుతంగా సందర్భం అండి. వెంటనే మాట్లాడుకుంటూ ఉంటారు. సౌలు అంటే రాజు అంట, అది కూడా చూద్దాం. ఈయన రాజు అయ్యి మనకి అబ్బో ఆయన చూద్దాం, ఈయన ఏం చేయలేదు మాటలా అని చెప్పుకుంటారండి. పాపం వద్దండి మా ఎవరికైనా సరే. అసలు ఈయన ఎంత చెవిటిలాగా ఆయన వినపడుతున్నాయి సౌలుకి, కానీ వినపడినట్టుగా వెళ్ళిపోయాడు. ఎంత నిగ్రహం అండి. ఎట్లా వస్తే అర్థం కాదండి. అంటే రాబోయే స్థాయి, వాళ్ళ స్థాయి వేరు. రాజుగారు స్థాయిని మెయింటైన్ చేయాలి దయచేసండి. మన స్థాయి దేవుడు మనకి ఏ స్థాయి ఇచ్చాడమ్మా? దేవుని కుమారులు మనం, యేసుప్రభు సహోదరులం, దేవుని ఎరిగిన వాళ్ళం, దేవుని నమ్మిన వాళ్ళం, దేవుని ఆరాధించే వాళ్ళం. మన స్థాయి ఎలా ఉండాలమ్మా? ఒక పిల్ల బచ్చితే మనం ఓడబెట్టి అవసరమా? ఆ వ్యక్తి మనకి తేడా లేదు, జ్ఞానంలో ఉందా లేదా? అది ఉందా? మరి మనల్ని అన్నప్పుడు ఉంటుందా? అక్కడే ఉండాలి. రాజుకి ఇప్పుడు ఆయన మేస్త్రి, సీనియర్ మేస్త్రి ఎవరో కానీ పనికి వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయనకేం వచ్చాడు ఒక మాట. అప్పుడు రాజు ఏమని చెప్పండి, ఏమైంది నాకేం వచ్చా అని అడుగుతున్నాడ. అడిగామంటే నువ్వు అంత సమానం అయిపోయావే. అతను అన్నాను, నాకెందుకు, నా వర్క్ నాకు తెలుసు, నా స్థాయి నాకు ఉంది అని ముందుకెళ్ళిపోవాలన్నా నన్ను ఎంత మాట్లాడినాడు అతను. ఇతను నిన్నగా మనం వచ్చిన పోయి నా అక్కడికి వచ్చి నా దగ్గర అది మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మన స్థాయిలో నేను ఎన్ని నుంచి పనిచేస్తున్నాను, ఆ సీనియారిటీ, ఆ నిగ్రహ శక్తి ఇవాళ కొత్తగా వచ్చిన వ్యక్తి అన్నంత మాత్రమే అంత వాదించిన అవసరం లేదు. ఉదాహరణ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందమ్మా? 15 సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నారు, ఒక ఆమె కొత్తగా బాధకు వచ్చింది. ఏం ప్రార్థన, ఏం ప్రార్థన అంటవా అని అనొద్దు నువ్వు. ఆమెకు తెలియదు, ఆమె స్థాయి అది. ఆమె నిన్నగా మనం వస్తుంది ప్రార్థనకి, నువ్వు 10 సంవత్సరాలు వస్తున్నావు, నీకు ఏమర్థమైంది? కంట్రోల్ చేసుకోవాలి. అదేనమాట ఇక్కడ ఇతనికి ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే హై స్థాయి ఇచ్చాడు రాజు, హెచ్చించాడు, శాలరీ పెంచాడు, మంచి పోస్టు, అందరూ నమస్కారం పెడుతున్నారు. ఈ ఒక్కడాగా ఏముంది, వదిలేసుకుంది. ఒక్కడ నమస్కారం పెడితే పెట్టబోదు అనుకున్నాడా? అనుకోవాలా. చీపుగా ఇతను మళ్ళీ ఈ విషయాన్ని జోక్యం చేసుకొని తీవ్రంగా ఆలోచించి
నాకు నమస్కారం పెట్ట. ఏమేంటి అడిగి ఎట్ట కనపడుతున్నాను నేను? చూడండి ఒకసారి. రాజు సేవకులు మొర్దెకైతో రాజాజ్ఞ నీవెందుకు మీరుచున్నావని అడిగిరి. 3వ వచనం చూడండి. వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. అది కాదు, రాజుగారు ఆజ్ఞ ఉంది కదా, నువ్వు రాజాజ్ఞ మీరుతున్నావేంటి, నీకు అసలు భయం లేదా, ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు చెప్పాడు విషయానండి మొర్దెకై చెప్పి చూడండి. మొర్దెకై నేను యూదుడును కనుక ఆ పని చేయజాలనైనను. సమాధానం చెప్పేశాడండి. నేను యూదుడను కనుక నేను యూదుడను కనుక ఆ పని, ఇప్పుడు ఇందాక అడిగారు ప్రశ్న టైం అని, ఇప్పుడు టైం ఎత్తా చూద్దాం. అందరూ రెడీగా ఉన్నాం. ఆ పని చేయజాలను. ఇందాక టైం అడిగారు కదా, చెప్పు టైం చెప్తాం, మేము చెప్పేయమన్నారుగా, వాళ్ళకిద్దాం సమయం. రణదమ్మకి చెప్పండి, ఏ పని చేయజాలను? వాళ్ళిద్దరు నిజే ఇందాక అందరూ నిజే పర్లేదు చెప్పండి, మీ సమయం ఇస్తే ఇప్పుడు చెప్పండి, ఎంతసేపు కావాలన్నా. నేను యూదుడిని కనుక ఆ పని చేయజాలను. ఏ పని? అది తెలిసారు కాబట్టి తక్కువ, అది తెలియకపోతే ఇప్పుడు సమయం ఇచ్చాను వాళ్ళకి, సమీపం చెప్పేస్తారు తెలిస్తే, అదే గుర్తు. ఏమి ఆ యూదులు ఏంటంటే దేవుని తప్ప ఈ మనుషుల్ని పూజించి, మనుషుల్ని ఆరాధించి, మనుషులు నమస్కారం చేయరు. అంటే గౌరవించడం వేరు. ఒక మంచి రిఫరెన్స్ జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏమన్నా చట్టం ఏమైనా ఉందండి ఇలాగని? ద్వితీయోపదేశ కాండము ఒకసారి చూడండి. ఆరో అధ్యాయము, ద్వితీయోపదేశం 6వ అధ్యాయం. ఎందుకు మొర్దెకై వంగలేదు తెలుసా? కారణం ఉంది దానికి. హామాన్ అంటే కోపం కాదు ఇతనికి ఏమి, హామాన్ అంటే కక్ష్యం లేదు, అంతకుముందు అతను గొడవ పడాలా? లేదు లేదు. ఎందుకని మరి నమస్కారం చేయడం? 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. యూదులందరికీ ఈ మాట తెలుసు. ఈ మాటను ఒకసారి యేసు ప్రభువు ఉపయోగించారండి. ఎక్కడ గుర్తుందా మీకు? ఇదే మాటని యేసు ప్రభు వారు నీ దేవునికి మాత్రమే మ్రొక్కి ఆయన్నే సేవించాలి తప్ప నేను నీకు సేవించను అన్నాడు యేసు ప్రభు స్వయాన. సాతాను శోధించినప్పుడు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో సాతాను వచ్చి నా కాళ్ళకు మొక్కు, ఇదిగో యేసు ప్రభువా, యేసు నా కాళ్ళ మొక్కితే నీకు మొత్తం ఇస్తాడు. అప్పుడు ఈ మాట చెప్పాడు యేసు ప్రభు అండి, నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవించమని రాయబడిన ధర్మశాస్త్రంలో. నేను యూదుణ్ణి, యూదా మతస్థుని, కానీ నాకు ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ మాట చూస్తారు, అద్భుతమైన మాట అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. 7 కాదు 10వ వచనం అండి, క్షమించాలి, 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రం సేవింపాలని రాయబడి ఉన్నదనను. సౌండ్ చేయొద్దండి. ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రం సేవించాలా అనే విషయం రాయబడింది ధర్మశాస్త్రంలో. కాబట్టి యూదా మతస్థులు, యూదులు ఎవరు కూడా మనుషులు నమస్కారం చేయటాలు, మనుషులు పూజించడం చేయరు. రోమీలు కాలంలో క్రైస్తవులను బాగా హింసించడానికి అనేక కారణాలు. ఒక కారణం ఏంటి తెలుసా? ఎవరు చెప్తారండి? నా సమయం ఎవరు ఇక్కడ చెప్తారా? అయ్యా, అదే రోమీలు యూదుల్ని శ్రమపడక అనేక కారణాలు. ఒక కారణం ఏంటి అన్నా, వాళ్ళు రోమా చక్రవర్తి పూజించాలా, కానీ వీళ్ళు పూజించరు. అది కైసరు ప్రభు అనాలా, కైసర్ని నమస్కారం చేయాలా, పూజించాలా. కానీ క్రైస్తవులేమో మాకు యేసు ప్రభు తప్ప ఎవరికి మా ప్రభు కాదన్నారు. అది ఏషియన్. అది సమస్య. కాబట్టి చక్రవర్తి పూజించేవాళ్ళు, రాజులు పూజించేవాళ్ళు, ఇక్కడ ఇతను కూడా గౌరవించి పూజించమని నేను కోరుకున్నారు హామాన్ని. ఆయనేమో యూదుడు కాబట్టి నేను మనుషులను నమస్కారాలు చేయటం, మనుషులు పూజించడం అలా నేను చేయనని చెప్పేసి ఆయన వంగక నమస్కారం చేయడం. ఇది కారణం చెప్పాడండి. నేను యూదుని కనుక ఆ పని చేయజాలను.
ఏ పని చేయగలను? మనుషులు నమస్కారం చేసి, మనుషులు పూజించి అంటే ఇప్పుడు మనుషులు గౌరవించాడు కాదు ఈయన, గౌరవిస్తాడండి. వంగంగి నమస్కారం చేయటం, లేకపోతే మోకాలు నమస్కారం అలాంటివి చేయటం. వ్యక్తులను గౌరవిద్దాం. ఒక వ్యక్తిని ప్రేమిద్దాం. ఒక అధికారిని గౌరవిద్దాం. గుడ్ మార్నింగ్ అంటే తప్పు అది తప్పు కాదండి. మతపరంగా ఇదనమాట అండి ఇక్కడ. కాబట్టి ఈయన అన్నాడు, నేను యూదుడిని కనుక నేను ఆ పని చేయలేను. అప్పుడు హామానే వేసాడండి. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి మరుతుకాయకి తేలికైన సామాన్య విషయం ఇది. ఈ సంగతి హామ ఊరుకుంటాడు హామాను. ఆ రాయబడి మాట చూడండి. హామాను బహుగా కోపగించాడంటండి. అంతకుముందంటే కొంతమంది తెలుసు. ఎవరికి అక్కడ రాజు సేవకులు తెలుసు ఈ నమస్కారం చేయడం సంగతి. ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు పైపెచ్చు ఈయన మాట్లాడినా కూడా కనీసం ఈయన చెప్పినా సరే అప్పుడైనా భయపడాలిగా. హామాను చెప్పినా సరే భయపడకుండా, వంగకుండా, నమస్కారం చేయకుండా అట్నే ఉన్నాడండి. ఇప్పుడు హామానుకి మంచి కోపం వచ్చిందంటండి. ఎలాంటి కోపం వచ్చిందండి? మంచి కోపం వచ్చి ఒకసారి చూడండి ఏం చేశాడు. ఉమ్, చాలు. ఇప్పుడు మొదటిగా ఎంత కోపం వచ్చిందండి? బహుగా కోపం వచ్చిందండి. నేను చెప్పినా కూడా ఇంకా నువ్వు అదే పట్టునంటే ఇప్పుడు నిన్ను చంపేయటం పెద్ద లెక్క కాదు, అసలు స్వల్ప కార్యం అది. ఇప్పుడు హామాను తలుచుకుంటే మొర్తికాని చంపగలడండి? చంపగలడు. చాలా చాలా తేలిక చంపగలడు. కానీ అట్లా కాదు. ఇతను ఒక్కటే చంపడం కాదు అసలు. అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఇతని జాతి ఎవరు? ఇతను ఎవరు మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళు మొత్తం లేపాలి. ఇది ఇతని ప్లాన్ అండి. అంత అవసరం అండి. నీకు నమస్కారం పెట్టకపోతే చిన్న శిక్ష అయ్యి, అంటే ఒక దెబ్బ కొట్టి నీకు అధికారం ఉంది కాబట్టి జైల్లో అయ్యి, లేదంటే జరిమానా కట్టించు సరిపోతుంది కదండి. కానీ ఎంత పగ అంటే ఇతను ఆల్రెడీ యూదులకు వ్యతిరేకని ఇక్కడ అర్థమైపోతుంది. ఇతను ఒక్కడిని చంపడం పెద్ద లెక్క కాదు నాకు. కానీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతని వంశం ఏంటి? ఇతని గోత్రం ఏంటి? అసలు ఇతను ఎవరు? ఇతను యూదుడు కాబట్టి అసలు యూదులు మొత్తం చంపారు. ఇతను ఇంత కుట్ర చూడండి అన్నాడు. యూదులు మొత్తం లేకపోతే యేసు ఎలాగ వస్తాడు భవిష్యత్తులో? యూదులు మొత్తం లేకుండా చేయడం ఎవరు తరం కాదనమాట. చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఎవరో ప్రయత్నం చేశాడు, లేదంటే ఇంకా చాలా మంది ప్రయత్నం చేశారు. అతల్య ప్రయత్నం చేసింది యూదులు లేకుండా చేయగలిగారా? చేయలేరు. ఎక్కడో దేవుడు శాసనం ఉంచుతాడు, శాసనం. ఈయన అనుకున్నాడు యూదులు మొత్తం లేపేద్దాం, ఇతను ఒక్కటే తప్పటి పెద్ద లెక్క కాదు నాకు అనుకొని ప్లాన్ చేసుకున్నాడు. ఇక ప్లాన్ చేసుకొని రాజుగారితో మాట్లాడి సమయం చూసి సందర్భం వచ్చినప్పుడు ఈ జాతి మొత్తాన్ని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ ప్రయత్నాలు చేసే ప్రయత్నంలో ముందుగా సింపుల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే మొర్దుకైగా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మొర్దుకాయకి ఎలా చంపాలని ఒక ఉరికొయ్య తయారు చేయించి, ఆ ఉరికొయ్య 50 అడుగులు ఎత్తు ఉరికొయ్య తయారు చేసి, మనిషి ఎన్ని అడుగులు ఎత్తుంటాడండి? మనిషి చంపాలి ఎంత ఎత్తుకోవాలి? ఈ ఫ్యాన్ చాలదా ఉరెత్తే? కానీ అంటే ఎంత కక్ష ఉండదు. 50 అడుగులు ఎత్తేందుకండి మనిషి? ఎక్కడ ఎవడో మనిషి ఉంటే నేను చంపడానికి ఎందుకండి ఇంత కొయ్య అవసరమా? ఉరికొయ్య అంటే ఇప్పుడు మనిషి ఇక్కడ ఉరేస్తే ఇక్కడ తాడు కిందకు దించి ఇతని మెడ తగిలించి ఇతను పైకి లాగి ఏమండి ఇక్కడ ఇతను ఏలాడదీసి అక్కడ చంపి వదిలేసి, అంటే అది ఎంత కసి చూడండి, ఎంత కక్ష చూడండి. ఇప్పుడు కొంతమంది ఒకసారి పొడుస్తారు చచ్చిపోయారు, కానీ కొంతమంది 20 సార్లు పొడి ఎందుకండి? ఇప్పుడు ఒక్కసారి చచ్చిపోవచ్చు, 20 సార్లు చచ్చిపోవచ్చు, తేడా లేదా? అంతే కదమ్మా. పొడి చచ్చిపోతాడు అయిపోతాడు, కానీ 15 సార్లు ఎందుకు పోతాడు అతను? అతను క్రూరత్వం, అతని బుద్ధి, అతను ఎంత క్రూరుడు చూడండి అనమాట. అన్ని సార్లు ఎందుకు పోవటం అండి? ఆ మధ్యలో కాదు చూడండి, కోసి మళ్ళీ వండిందండి మాంసం కూడా. అప్పు అది ఏంటంటే వాళ్ళు గగిరి పడుతుందండి. మాసం కోడి మాసం మనిషి మాసం అంటే వాళ్ళకి అంత కసి, అంత అసూయ, అంత అక్కసు, అంత రాక్షసత్వం. ఇప్పుడు పొడిచేశారు అయిపోయింది, ఊరేసేది చచ్చిపోయింది, దాంట్లో తుపాతో కాలు అయిపోద్ది. మళ్ళీ దాన్ని కొయ్యటం ఎందుకు, ముక్కలు చేయడం ఎందుకు, కండలు చేయడం ఎందుకు, ఎరటం ఎంత అవసరం అండి? ఇక్కడెక్కడో ఒక 6 అడుగులు మనిషిని తీసుకెళ్ళి చంపడానికి 50 అడుగులు మంచి ఉరికి అవసరమా? ఎంత క్రూరుడు చూడండి అతను.
ఇది రెడీ చేశాడు. ఇక టైం కోసం కనిపెట్టుకోండు. ఎప్పుడు చెప్పాలా? సందర్భం రావాలి. ఏ శిక్ష చేయాలి? ఏ తప్పు చేసి తప్పు మోపి ఎవరి మీద? మొర్దుకై మీద రాజుగారి చేత శిక్ష చేపించి పబ్లిక్‌లో అందరి ముందు ఏలాడి చంపి ఇది ఇతని ప్లాను. ఓకే. ఇప్పుడు చూద్దామండి. చివరి పాయింట్ చూద్దాం. రాజు మొర్దుకైని ఘనపరచుట 6వ అధ్యాయము 7 నుండి మనం చూద్దాం ఇక్కడ. డి పాయింట్ రాసుకోండి. రాజు మొర్దెకైని ఘనపరచుట. రాజు మొర్దెకైని ఘనపరచుట. ఘనపరచడాన్ని ఎలాగో చూద్దాం. 6వ అధ్యాయము 7 నుండి 11 రాసుకోండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము. అది త్వర చదివేసి మనం ముగింపులకు వచ్చేద్దాం. 6వ అధ్యాయం చూద్దామండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు సభ ఎదుట చదివి వినిపించబడెను. నిద్ర పట్టడం ఎవరికి? మరి మన నిద్ర వస్తుంది ఏం చేద్దాం ఇప్పుడు? అంటే ఏదైనా ఉంటే నిద్ర రాదు మనసులో. ఏం లేదు, శుభ్రం తిరిగి నిద్రపట్టింది. ఇప్పుడు రాజుగారు నిద్రపడడానికి కారణం ఏంటండి? ఆయనకేం దోంతర లేదా? ఆయనకేం పరుపు లేదా? ఫ్యాన్ లేదా? అన్నీ ఉన్నాయి కానీ నిద్ర పడదు. ఎవరికి ఇచ్చారు ఆయన్ని? ఎవరికి ఇచ్చారమ్మా? దేవుడికి కదిపాడు అతన్ని. నిద్రపడడం లేదు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు తెల్లారితే ఏదో జరగబోతుంది మార్పు. ఈ రాత్రి మొత్తం పకడ్బందీగా ఉరిపోయి రెడీ చేసి నడుతున్నాం. ఇక తెల్లారితే మొత్తం మీద రాజుగారు వచ్చి ఏదో కుట్ర బండి అతని మీద నేరాలు మోపి అది సంపాలు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రాత్రి నిద్రపడడం చేశాడు దేవుడు. ఏమంటే దేవుని జోక్యం చూసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. అద్భుతంగా ఉంటుందండి. మొర్దెకైకి తెలీదు, ఎస్తేరు తెలీదు, హామాను తెలీదు, ఈ రాజు కూడా తెలీదు. రోజులోనే తిన్నారు, రోజులోనే పడుకున్నారు, కానీ నిద్ర రావట్లా. అటు తిరిగాడు కాసేపు, ఎదురుగాడు లైట్ అయిపోయాడు, ఫ్యాన్ వేసాడు, నిద్ర రావట్లా. ఏం చేద్దాం? అబ్బా ఎవరు అక్కడ అని చెప్పట్లు పడ్డాడు. చిత్తప్రభు అన్నాడు. ఆ రాజ్యం సమాచార గ్రంథం వస్తుంది అండి, చూద్దాం. ఈయన చదవడు, ఈయన పడుకుంటాడు, ఒకసారి చదవండి అన్నాడు. దాంట్లో ఏముందంటే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది తీసుకొచ్చి చదివారు. చదివితే అందులో ఏముందంటే మ్యాటర్ ఏనండి. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడింది. ఒక సైనికుడు చదివాడు. సార్ చదువుతున్నా సార్, చదవమంటారా? చదువురా. ఏం జరిగిందంటే, బిక్తాసు తెరసు 2 నపుంసకులు ఉన్నారు. పలానా సంవత్సరంలో, పోయిన సంవత్సరం పలానా తారీఖున వీళ్ళిద్దరూ రాజుగారు చంపడం ప్రయత్నం చేశారు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై తీసుకొచ్చి రాజుగారు చెప్పారు. అప్పుడు రాజుగారు కనుక్కొని అది నిజమైంది, వాళ్ళు శిక్ష వేశాడు. ఇది రాసిందని చెప్పానండి. ఇది విన్నాడు ఈయన. ఇప్పుడు రాజు ఏమన్నాడండి? రాజు ఆ సంగతి విని, ఒక్క నిమిషం, ఏ సంగతి విని? ఒకప్పుడు ఈ మొర్దెకై నా మీద జరిగే కుట్రని నాకు తెలిపాడు అనమాట. నాకు ప్రాణాన్ని కాపాడాడు అనమాట. అమ్మాయి అని అర్థమైంది. అది అర్థమయ్యి ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా, ఘనత ఏదైనా చేయబడిందా అడిగాడండి. ఇలా తెలియవు, రాజుగారు గుర్తుండవు, ఎప్పుడెప్పుడు పడతారు పక్కన. వీళ్ళని అడిగాడు, అబ్బాయి అది చేసినప్పుడు మరి అతనికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చామా మనం? అక్కడ చూడండి రాశారా? ఏమి లేదు సార్ అన్నాడు. ఏమి రాయలేదండి. అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇయ్యగా, అవన్నీ మరి రాయాలి పాయింట్, మీరు రాసుకోండి, నేను రాయట్లేదు. ఇగో ఈ పాయింట్ రాయాలి. ఒక 6 పాయింట్లు వచ్చినాయి. ప్లేస్ కూడా రాలేదు అక్కడ. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మ రాజు ఆజ్ఞాపించను. అది ఒక పాయింట్ అండి. వాళ్ళు తీసుకొచ్చి చదివారు. అందులో ఏముంది? ఇదిగో ఒకానొక రోజు బిక్తా, వాళ్ళ పేర్లు ఏంటంటే బిక్తాను, తెరెస్ అనేటువంటి 2 నపుంసకులు రాజుగారు చెప్పి కుట్ర పన్నారు. ఆ కుట్ర మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై ఎలా తెలిసింది? ఈయన బయట నుంచి ఆటలాడుతున్నాయి. ఎవరి కోసం? కూతురు కోసం. ఈ రహస్యం గుసగుసలాడు వాళ్ళు బయట మాట్లాడుకున్నారు. ఆ దిమ్మసాటున, ఈ దిమ్మసాటు నేనున్నాడు, ఈయన కనపడింది. అప్పుడు ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చామా అడిగాడు రాజుగారు. ఏం లేదు సార్, గిఫ్ట్ అప్పుడు ఇవ్వలేదు అన్నాడండి. అలాగైతే ఇతను రాజుగారి పిచ్చి, రాజుగారు ఎలాంటి మైండ్ అంటే వాళ్ళకి ఆయన నచ్చింది అనుకో, ఏదండి
స్పాట్లు ఏదంటే ఇచ్చేస్తారు. బంగారం గొలుసు గాని, ఉంగరం గాని, వాచ్ ఏదుంటే తీసుకోరా. లేకపోతే ఇదిగో ఎక్కడ తీసుకు పొలం అవసరం అయితే. అదిగో అగ్రహారం ఒకటి తీసుకోపో. బ్రాహ్మణులు అనుకో ఇదే పనిగా వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లా పోతే తప్పో తెలుసండి. రాజులు అదేం చేస్తారు ఆలోచన. నైట్ అయిపోయింది ఇప్పుడు అని ఆలోచించుకున్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని ఏమండి ఎప్పటికే బయట వచ్చేసాడు మనోడు ఎవరో హామాను ఇంటికాడ నిద్రపట్ల ఆయనకు కూడా తొందరగా పోయి రాజుగారికి ఈ మాట చెప్పి నాలుగు సాడీలు చెప్పి ఈ మొద్దుకై గురిశిష్టి ఖాయం చేయించాలా, దగ్గరుండి శిక్ష చేయించాలా అని ఈయన పిల్లకు లోల పోకూడదుగా బయటపడి తాటిలాడుతున్నాడు. ఎక్కడ ఆవరణంలో ఈ సంగతి వరకు చెప్పారు. బయట మరి హామాను ఉన్నాడు సార్. హామాను వచ్చాడా అప్ప అటు పిల్లలు అర్జెంటుగా నాకు సలహా చెప్పాడు అతను కాబట్టి అతను సలహా అడుగుదాం. ఆ అప్పుడు ఆవరణలో ఎవరో ఉన్నారని రాజు చెప్పిను. అప్పుడు హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద మొర్దుకైన ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగర యొక్క ఆవరణంలోకి వచ్చి ఉండను. రాజుగారు చెప్పడానికి వచ్చాడు ఒక వార్త ఏమని, నేను ఉరికొయ్యి రెడీ చేశానండి, దాని మీద మాత్రం ఈయన ఎట్టి లేపేయాలి శిక్ష అని చెప్పేసి చెప్పడానికి వచ్చాడు ఈయన. రాజు సేవకులు ఏళ్ళువాడ చిత్తగించము, హామాను ఆవరణలో ఉన్నాడని ఆవరణంలో నిలుబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతను రానివాడని సెలవిచ్చాను. హామాను లోపలికి వచ్చాను. అతను పిలవండి రమ్మని లోపలికి వచ్చాడు. రాజు అప్పుడు అంటున్నాడు ఈయన, బాయ్ హామాను లేదంటే ఏదో హామాను మంత్రి నాకు ఒక సలహా చెప్పాయా, మంచి సలహా చెప్పాయా. చెప్తామండి చెప్పండి ఏంటి. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తిని నేను రాజుగారు అనుకో, నేను రాజుని, నేను ఒక వ్యక్తిని కనపడతాం అనుకుంటున్నా, ఎవరైనా ఒక మనిషిని పేరు చెప్పట్లా, అది ఏం చేస్తే బాగుంటుందంటూ చిన్న సలహా అడిగాడండి. ఎందుకంటే రాజుగారు సలహాలన్నీ అడుగుతుంటారు మంత్రులు సహజంగా. రాజు గణపరుచును అపేక్షించే వానికి ఏమి చేయవలని రాజు అతను అడుగగా, ఎప్పుడైతే రాజు అడిగాడో ఇతను ఊహలోకి వెళ్ళిపోయాడు. ఎవరో ఏ ఊహమ్మ, ఇప్పుడు రాజుగారు కనపడితే దాదాపుగా నన్నేక ఇప్పుడు కోటలు ఎవరున్నా అందుకని ఆల్రెడీ నాకు పోస్ట్ ఇచ్చి నన్ను హెచ్చించి నాకు డిగ్రీ ఇచ్చి నాకు శాలరీ పెంచాడు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మరి నన్ను కనపడితే ఎవరిని కనపడతాడు, ఎవరినబ్బా, రాజును కాదు మరి వీళ్ళు కాదు, ఇక నన్నే ఇది ఊహించున్నాడు. ఇక నన్నుగా ఎవరిని చెప్పి ఒకసారి చూసుకొని ఈయన కోరికలన్నీ ఉన్నాయి చూసా, ఏవో కోరికలు ఉన్నాయి ఈయన కనపడలేదు కానీ కోరిక మామూలు కోరికలు ఇవ్వండి. ఒకసారి చూడండి నేను కోరిక ఏంటో. రాజు కనపరిచిన అపేక్షించే వానికి ఏం చేయాలంటే, రాజుగారు వినపడుతుందా చెప్పయా అన్నాడండి. రాజు ధరించుకుని వస్త్రాలు అంటండి. చూడండి కోరిక ఎంత కోరిక అండి. ఇప్పుడు కొత్త బట్టలు కోరు తప్పులేదు, కానీ రాజుగారి బట్టలు కావాలి కోరి ఎంత దురాశ ఉన్నది. అయ్యో జత కొత్త బట్టలు అంటే ధర్మం, అది నువ్వు తొడుక్కునే బట్టలు కావాలని కోరిక ఉందంటే ఎంత పిచ్చి ఉంది పచ్చం మీద ఆలోచించండి. ఒకటి రాజుగారు దొరికిన బట్టలు, రెండు రాజుగారు ఎక్కే గుర్రం. ఇప్పుడు ఒక గుర్రం కోరుకుని తప్పులేదు, చూడండి ఎంత తేడా గమనించారమ్మా. 100 గుర్రాలు దేశంలోని ఒక గుర్రం కోరుకో, కానీ ఎంత స్వార్థపడి ఉంటే రాజుగారే గుర్రం కావాలంట. ఎట్లా సింహాసనం అడగల, అది ఒక్కటి అడగలేదండి. రాజుగారు తొడుక్కునే బట్టలు, రాజుగారు ఎక్కే గుర్రం, ఇంకోటి అండి మూడోది రాజుగారు తల మీద పెట్టినటువంటి కిరీటం. 3 మామూలు కాదు, చిన్న కోరలు కాదండి అవి. అది అప్పుడే అర్థమైపోయారు ఎంత దురాశ ఉన్నాయి ఆయనలో. సామాన్యంగా ఏం కోరుకుంటే ఎవరేసారయ్యా ఒక 1000 రూపాయలు బహుమతి ఇచ్చి బంగారు గొలుసు ఇచ్చి, లేదంటే ఏదో గాడిదో గుర్రాన్ని కోరుకుంటే సింపుల్గా ఉంటుందండి.
ఇతని కోరికలు ఎంత హై పిచ్గా ఇతనికింకా ఇతని టైం అయిపోయింది. ఇతనికి ముగింపు వచ్చింది. ఇక ముగింపు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నాను ఇతనికి. లేదంటే ఆ కోరికలను కోరతారండి. ఇప్పుడు నీకేం కావాలి కోరిక అనగానే నీ కుర్చీ అడుగుతా ఎట్టుంటుంది అది? ఏమండి? ఇంకేమైనా పోస్ట్ అడుగు. ఒకవేళ నీ ఫ్రెండ్ బాగా తెలిసి చెప్తున్నాడు, ఏం కావాలి చెప్పు చెప్పినప్పుడు నీ ఉద్యోగం నాకు ఎటువంటి చెప్పు. ఇంకేదైనా కంపెనీలో ఉద్యోగం కొడు తప్పలేదు. ఇంకో ఫ్యాక్టరీ కంపెనీ జాబ్ అడుగు. అంతేగాని నీ పోస్ట్ నాకు ఇచ్చి నీ శాలరీ నాకు ఎట్టుంటది? ఎంత దారుణం అది, ఎంత స్వార్థం అది. అంటే అతను చివరికి వెళ్ళిపోయాడు. చివరికి వెళ్ళిపోయాడు. చివరికి వెళ్ళిపోయి రాజు తల మీద ఉంచు కిరీటం, రాజకిరీటం ఒకటి తీసుకొని గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు, దారిని పోయి దానే కాదు, మళ్ళీ రాజుగారి దగ్గర అధిపతుల్లో గనులు కావాలి. అతనంట ఆ వస్త్రములను ఆ గుర్రం పట్టుకొని రాజు గణపతి అపేక్షించడానికి ఆ వస్త్రం ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు గణపడుతున్న అపేక్షించడానికి ఈ ప్రకారంగా చేయదగినని అతని ముందర సాటింపు వేయవలను. మన భాష చెప్పండి దాన్ని, మన భాషలో ఊరేగింపు. అది పాయింట్, అది క్యాచ్ చేయాలి మీరు. గుర్రం ఎక్కించి రాజుగారు డ్రెస్ వేసి రాజుగారి కిరీటం పెట్టి రాజుగారి గుర్రం, ఏమంటే రాజుగారి గుర్రం అందరు ఎక్కుతారండి. అసలుకి ఎక్కడానికి ఉందండి అసలుకి? అది ఆయనకే పరిమితం. ఆయన డ్రెస్ ఆయనకే పరిమితం, ఆయన కిరీటం ఆయనకే పరిమితం. కొడుకులు కూడా ఎక్కరండి, చెప్తారు కొడుకులమ్మా. కొడుకు అవసరం ఒక గుర్రం ఉంటుంది. వేరొక ఆయనకి 70 మంది కొడుకులు అంట. ఆయనకేనా? వాళ్ళకి ఎన్ని గాడిదలు ఇచ్చాడు? ఈయనకి ఆడ తిన్నాడు, వాళ్ళు 70 గాడిదలు తీసుకోండి. ఆ 70 గాడిదలు ఎక్కి తిరగండి, మీరు ఊరం తిరగండి, తిరిగి సాయంత్రం తినండి. ఎందుకంటే బోళ్ళు సంపాదించారు కదా. తిరగండి, ఎవరి గాడిద వాళ్ళకే. ఇక్కడ రాజుగారి గుర్రం ఎవరికి? వాస్తవానికి నీ కాళ్ళు గుర్రం తీసుకో అంతవరకే. ఇది దురాశపరుడు. రాజుగారి గుర్రం, రాజుగారి డ్రస్సు, రాజుగారి కిరీటం, రాజు ఆస్థాన అధిపతుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. అతను ముందరు నడుస్తూ ఇతను గుర్రం ఎక్కించి ఊరంతా ఊరేగిస్తూ ఏం సాధించాలంట? రాజుగారు గణపరిచే వారిని ఇలాగూ చేయదగిన హో అని చెప్పేసి సంబరం చేయించాల. ఇదండి కోరిక. ఇదంతా ఏంటి తెలుసా? ఈయన అనుకున్న కోరిక అంటే నాకు అనుకున్నాడు ఈయన, ఇదంతా నాకేలే అని చెప్పేసి ఏం కోరిక కోరాడు చూడండి. ఊహ జబ్బు. చివరికి ఏం జరిగిందండి? ఎన్నో వచనం? 10వ వచనం. అందుకు రాజు, వెరీ గుడ్, రాజు బాగా చెప్పాయా, వెరీ గుడ్, బాగా చెప్పావు, వెరీ గుడ్. నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రం, అంటే రేపొద్దున కాదు, ఎల్లుండి కాదు, వెంటనే, ఇమీడియట్లుగా, శీఘ్రంగా ఆ వస్త్రములు ఆ గుర్రం తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒక్కటి కూడా విడిచిపెట్టవద్దు. మళ్ళీ ఎలా ఉంది కండిషన్ అండి? ఇప్పుడు ఒక్కసారి మనోడు ఊహల పేకల మేడ కూలిపోయినండి ఊహలో. అరే రే ఇదేంటి రాజుగారు? అతనికైతే ఏం కోరాడు చెప్పు? ఒక ఉదాహరణ పేరు చెప్పి ముందుకేనా, అయ్యా నేను మొర్దెకై నన్ను కాపాడాడు, అతను గిఫ్ట్ ఇద్దామని. ఏమొద్దంటే ఏం సార్ కొంగర పెడితే అనేవాడు సింపుల్గా, అంటే కొత్త బట్టలు పెట్టి అయిపోద్దండి అని, ఖజానా డబ్బులని ఎందుకని అనేవాడు ఇతనికైతే. ఒకవేళ హామాను సలహా అడిగి మొర్దెకై పేరు చెప్పి నేను మొర్దెకై గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నన్ను కాపాడు కదా, ఇప్పుడు ఏమిద్దామంటూ అడుగు. అడిగితే ఏం చెప్పాడమ్మా? ఒక జత బట్టలు పెట్టనండి, బట్టలు పెట్టి ఒక 20 రూపాయలు డబ్బులు ఇస్తే అయిపోద్ది. ఏముందని కదా, ఎవరైనా ఎంత తేలిక చెప్పాడో. గేటు దాకా ఎందుకంటే నేను ముచ్చింది, నేను అడిగిపోతాను, పోతే మా ఇంటికి వచ్చిపోతాను నేను. మళ్ళీ ఎడదా పిల్లకి వచ్చి అందరిలో గిఫ్ట్ ఇవ్వడం కూడా నచ్చడానికి సభలో. ఇక్కడ దాకా ఎందుకండి టైం వేస్ట్, మీరు నాకు ఇవ్వండి, నేను ఇచ్చేపోతాను అంటే మా ఇల్లు పోతే. ఇప్పుడు ఈ కోరికన్నీ కోరిన కారణం మొర్దెకై కానీ కాదు, ఇతను అనుకుంది, తనకు అనుకున్నాడండి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, బోల్తా పడింది బండి. ఇప్పుడు ఒకసారి ఈయన ముఖాన్ని నిద్రచుక్కలేదండి. అక్కడ రాయబని మాడుతుంది. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని, ఇప్పుడు చేయకుండా తప్పే అవకాశం ఉందండి? అవకాశం లేదు. ఆజ్ఞ రాజు ఆజ్ఞది. మొర్దెకైగా వస్త్రాలు ధరింపజేసి ఆ గుర్రం మీద ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు గణపడితో అపేక్షించడానికి ఈ ప్రకారం చేయదగిన అతని ముందర చాటించను. దేవుడు మొర్దెకైని కనపరిచాడండి, అద్భుతం కనపరిచాడండి. కారణం ఎందుకు కనపరిచాడు? ముందు మొర్దెకై దేవుని కనపరిచాడు కాబట్టి, అందరి ముందు నా దేవుడిని నమ్ముకున్నా, నేను యూదుని, నేను దేవుడిని తప్ప ఎవరు నమస్కారం చేయను. అక్కడ దేవుని కనపరిచి ఉంటారండి.
ఇవాళ దేవుడు ఎంత అద్భుతం. ఆ దేవుడు నువ్వు కనపరిచావు కాబట్టి ఇప్పుడు నిన్ను దేవుడు కనపరుస్తున్నాడు. అదండి ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోండి. మన దేవుని కార్యాలు ఘనంగా చేస్తే దేవుడు మన కార్యాలు ఘనంగా చేస్తాడు. ఎందులో తీసిన అంత చీపుగా చేయబాకండి. ఏ పని చేసిన దేవుని పని ఘనంగా ఉందాం, హుందాగా ఉందాం. ఇది దేవుని పని, చీపుగా చేయకూడదు. అప్పుడు దేవుడు మన కార్యాలను కూడా ఘనంగా చేస్తాడు. తర్వాత మొర్దెకై రాజు గుమ్మం వద్దకు వచ్చాను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. మామూలుగా అన్నీ వెళ్తాను. మామూలుగా అయితే ఇతనికే గిఫ్ట్ ఇస్తుంటే, ఇతనికే అధికారం ఇచ్చిండి, అన్నీ చేసి ఉంటే ఎప్పుడో సాయంత్రం పోయి నిదానంగా అన్ని చూసుకొని, ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంటారు, రౌండ్ వేసిచ్చారు, ఊరేగింపు అయిపోయింది, వెంటనే తలకు ముసుగేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడండి. ఎంత బాధపడుతుంది. ఎందుకు ఇంత జరిగింది ఇతనికి? ఒక చిన్న సంగతి, నీకు నమస్కారం పెట్టలేదు, తీసేయి, పెట్టకపోతే వదిలే అనుకోవచ్చు కదండి. నాకు నమస్కారం పెట్టా, ఎందుకు